హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక వారం రోజుల నుండి ఎండ అయితే బాగా విపరీతంగా ఉన్నా మళ్ళీ ఇవాళ కాస్త చల్లబడిందండి. కొంచెం మబ్బు అది వేసి ఒక 4 చినుకులైతే పడ్డాయి. ఈరోజు కొంచెం వాతావరణం చల్లగానే ఉంది. ఈరోజు ఆదివారం కావడంతో మా బావ చేపలైతే తీసుకొచ్చారండి. రూ. 280 పెట్టి చేపలైతే తెచ్చారనమాట. తలకాయి, తోక అలాగనే ఏవో 2 ముక్కలు పులుసు పెట్టి మిగిలినవన్నీ కూడా ఫ్రై చేద్దాము అనుకుంటున్నాను. ఒక పక్కనైతే రైస్ పెట్టానండి. నేనైతే ప్రస్తుతానికి రెసిపీని అయితే ఏమీ షేర్ చేయట్లేదు. అందరికీ తెలిసిన చేపల పులుసే కదండి. నేను ఈ చేపల పులుసు అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. అమ్మమ్మ చాలా బాగా పెడుతుందండి. ఎంతైనా అమ్మమ్మలు నానమ్మలు పెట్టినటువంటి చేపల పులుసు మనం పెడితే అంత టేస్ట్ ఉండదు కానీ ఇంచుమించు నేర్చుకున్నాననే చెప్తాను. బాగానే ఉంటుందండి. అలానే చేపల ఫ్రై కన్నా కూడా చేపల పులుసు ఈజీగా అయిపోతుంది. నాకు ఈ రెసిపీస్ రాకముందు మా బావ హోటల్ నుంచి ఎప్పుడైనా తెచ్చుకునేవారు అనమాట. రూ. 100కి ఒక ముక్క వచ్చి కొంచెం గ్రేవీ అయితే వచ్చేదండి చేపల పులుసు అంతే. ఇక్కడ రూ. 280కి మిగిలినవన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి చక్కగా ఒక పెద్ద దాకడ పులుసు అలానే మంచిగా ఫ్రై అయితే చేశాను. చేపల పులుసులో మామిడికాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటాయండి. అందులోకి ఇది మామిడికాయల సీజన్ కాబట్టి ఖచ్చితంగా మామిడికాయ ముక్కలు అనేది వేస్తూ ఉంటామన్నమాట. నేనైతే మామిడికాయ ముక్కలు వేస్తే టమాటా వేయనండి. మామిడికాయ ముక్కలు లేనప్పుడు మాత్రమే పులుసులో టమాటా వేస్తాను. అమ్మమ్మ అయితే అన్నీ పచ్చివే కలిపేసి చేపల పులుసు స్టవ్ పై పెట్టేసి మరగనిచ్చేస్తుంది. నాకేమో అన్నీ పచ్చివే వేసి చేపల పులుసు పెడుతుంటే ఎందుకో కుదరట్లేదండి. కొంచెం నీచువాసన వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకని నేను మామూలుగా మనం రెగ్యులర్గా కూరలు ఎట్లా అయితే వండుకుంటామో అట్లానే చేపలను కూడా కొంచెం అటు ఇటు ఫ్రై చేసేసి పులుసు అయితే పెడతానన్నమాట. ఈ చేపలు తినడానికి ఎంత బాగున్నా అలానే ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కూడా వండేటప్పుడు కొంచెం నీచు వాసన ఎక్కువగానే వస్తుందండి. ఇక ఇప్పుడైతే అంట్లన్నీ కూడా శుభ్రంగా తోమేశాను. కొంచెం ఆ నీచు వాసన అది పోవటానికి నిమ్మకాయ, పసుపు కలిపినటువంటి వాటర్ని సింక్లో అయితే స్ప్రే చేస్తున్నాను. ఏ పనైనా సరే నేర్చుకుని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అది మన ఇంటిల్లపాది తినచ్చు, అలానే హెల్తీగా ఉండొచ్చు, అలానే ఇప్పుడున్న టెక్నాలజీ నిమిత్తం చాలా ఈజీగానే నేర్చేసుకోవచ్చు కదా అండి. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నానండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇదే చేపల పులుసు బయట తీసుకుంటే రూ. 100కి ఒక ముక్క వచ్చి కొంచెం గ్రేవీ వచ్చేదని. అదే ఇప్పుడు రూ. 280కి చక్కగా ఇంత గ్రేవీ, ఇంత కర్రీ, ఇంత ఫ్రై కూడా వచ్చిందండి. చక్కగా ఇంటిల్లపాది 2 పూటలో అవసరమైతే రేపు ఉదయం కూడా చాలా బాగుంటుంది చేపల పులుసు. ఈరోజు ఆదివారం కదండి, రేపటి నుంచి 2 పూటల స్కూల్ ఉంది. రేపటి నుంచి హడావుడి మామూలే, క్యారేజు అవి ఇవి పెట్టడం. ఈ రోజైతే తలస్నానం చేయించేసి మా పాపకి సాంబ్రాణి అయితే వేస్తున్నానండి. ముందైతే ఇంట్లో నాన్ వెజ్ కర్రీ అయిపోతే తర్వాత స్నానం చేయిందాము అనేసి ముందు ఇంట్లో శుభ్రంగా నాన్ వెజ్ కర్రీ అయితే వండేశాను. అదే చేపల పులుసు అయితే వండేశానండి. ఇప్పుడు శుభ్రంగా నేను ఫ్రెష్ అప్ అయిపోయి పాపకు కూడా శుభ్రంగా తలస్నానం చేయించేసి పొగ అయితే వేస్తున్నాను. మా పాప ఇప్పుడే కాదండి, చంటి పిల్లగా ఉన్నప్పటి నుంచి కూడా చక్కగా స్నానం చేయించుకునేది. నలుగది పెట్టించుకుని అమ్మమ్మ చేత చక్కగా కుంకుడుగాయలతో స్నానం చేసుకుని పొగది వేయించుకునేదండి. దానికి చాలా ఇష్టము. ఇప్పుడే కాదు, చిన్నప్పుడు చంటిపిల్లగా ఉన్నప్పుడు కూడా చాలా బాగా వేయించుకునేది. చాలామంది పిల్లలు ఏంటంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటారు తలస్నానం చేయించిన. అందులోకి అమ్మమ్మ వాళ్ళు నలుగు ఎలా పెడతారండి చిన్నప్పుడు, వామ్మో! మా పాప అయితే చంటిపిల్లగా ఉన్నప్పుడు అమ్మమ్మ నలుగు పెట్టేటప్పుడు నాకు భయమేసేదండి. పిల్ల ఎర్రగా కందిపోయి వచ్చేసేదనమాట బాత్రూంలో అమ్మమ్మ స్నానం చేయించి తీసుకొచ్చిన తర్వాత. వేడి వేడి నీళ్లు పోయటం అంటే అవి పిల్లలకి బలమటండి. వేడిగా నీళ్లు పోసి స్నానం చేస్తే చక్కగా పడుకుంటారు అని చెప్పేసి అమ్మ అంటూ ఉండేది. అప్పుడు మనకి అవి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఏముందండి, అన్ని సబ్బులు షాంపూలు ఇవే కదా. అప్పుడు సబ్బులు షాంపూలు ఉన్నప్పటికీ అమ్మమ్మ ఎక్కువగా సున్నిపిండితోని, సీకాయతోని, హాట్ వాటర్తోని, అలానే సాంబ్రాణి పొగతోని ఎక్కువగా వీటితోనే స్నానం చేయించేదండి. ఇక ఈ రోజైతే బుక్స్ నేను కొన్నాం కదండి, ఈరోజు వాటికి అట్టలు వేద్దాము అనే మహత్కార్యాన్ని అయితే పెట్టుకున్నాము. ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకోవడం ఏమో కాదు కానీ ఈ రోజుల్లో పేరెంట్స్కి ఎక్కువ టాస్క్లు అయిపోయినాయి కదండి. బుక్స్ తేవడము, మళ్ళీ వాటికి అట్టలు వేయటము, యూనిఫామ్లు కొనడము, వాటిని స్టిచ్చింగ్ చేయడము, ఇలా రకరకాల పనులు చాలా చాలా బిజీగా ఉంటూ ఉంటారు ఈ నెలంతా కూడాను.
నాకైతే బుక్స్‌కి అట్లేయడం రాదండి. ఈ బుక్స్‌కి అట్లేసే బాధ్యత మా బావే తీసుకుంటారు. ప్రతి సంవత్సరము కూడా అట్టలు ఆయనే వేస్తారండి. స్టిక్కర్లు మా పాప అంటించుకుంటుంది. నేమ్స్ మాత్రం నేను రాస్తానండి అంతే. మా ఇంట్లో ప్రతి సంవత్సరము జరిగే తంతేనండి ఇది. స్కూల్‌కి వెళ్ళినప్పటి నుంచి కూడాను. చాలామంది ఏంటంటే ప్రతీదీ కొత్తదే కొనాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి. అలా ఏమీ కాదు. చక్కగా ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకుని నీట్‌గా స్కూల్‌కి పంపుకోవచ్చండి. ఇక బుక్సు లేదంటే ఇంక ఇలా అట్టలు వేయటం, యూనిఫాము ఇలాంటివి ఎలాగో కొత్తవే తీసుకుంటామండి. కానీ ప్రతి సంవత్సరము లంచ్ బాక్సులు, వాటర్ బాటిళ్ళు, లంచ్ బాక్స్‌కి సంబంధించినటువంటి బ్యాగులు ఇవి కూడా కొత్తవే తీసుకుంటూ ఉన్నారు. అవి పోయి బాలేదు అనుకుంటే తీసుకున్నా పర్వాలేదు. కానీ ప్రతి సంవత్సరము కొత్తవే తీసుకుంటూ ఉంటారండి. డబ్బుల పరంగా బావుండి చక్కగా కొనుక్కుంటాము అంటే ఎవరైనా ఎన్నైనా కొనుక్కోవచ్చు. ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతూ కొంచెం మనీని సేవ్ చేద్దాము అనుకునేవాళ్ళు బావుండి మంచిగా ఉంటే చక్కగా వాటినే యూజ్ చేసుకునేటట్టు మనమే నీట్‌గా తయారు చేసి ఇవ్వాలన్నమాట పిల్లలకి. ఇక నేనైతే ఆల్రెడీ నేను మీకు ఏమేం కొన్నాను ఏంటి అనేది చూపించాను కదా! బుక్స్ కొన్నాను, అలానే బ్యాగ్ తీసుకున్నాను, అలాగే షూ ఇలాంటివి అయితే తీసుకున్నానండి. క్యారేజ్ కానీ అదేనండి లంచ్ బాక్స్ కానీ వాటర్ బాటిల్ కానీ, లంచ్ బాక్స్‌కి సంబంధించినటువంటి బ్యాగ్ కానీ ఇలాంటివేమీ తీసుకోలేదండి. అవన్నీ లాస్ట్ ఇయర్‌వే చాలా బాగా యూజ్ అవుతాయని చెప్పేసి అవే ఇచ్చేస్తూ ఉన్నాననమాట. చూడండి ఇన్ని బుక్స్‌కి అట్లేసామండి. ఇప్పుడు పిల్లల చదువులకి బుక్స్ చాలా ఎక్కువైపోయాయి. ఇదిగోండి ఈరోజైతే క్యారేజ్ పెట్టేయాలి. సోమవారం మార్నింగ్ అంటే ఈరోజు ఉదయం తీసినటువంటి క్లిప్ అండి ఇది. ఈరోజైతే క్యారేజ్ అయితే స్కూల్‌కి పెట్టేయాలి. రోజు 2 పూటలోనండి స్కూలు. ఇవి 3 ఇయర్స్ బ్యాక్ తీసుకుని 3-4 ఇయర్స్ అయిపోతుందండి. ఈ బాక్సు, ఈ బుట్ట, అలానే ఈ వాటర్ బాటిల్ తీసుకొని చక్కగా ఇవే ఇప్పటికీ యూజ్ అవుతూ ఉన్నాయండి. అంతకుముందు ప్లాస్టిక్ ఇవంటే వేడిగా ఉంటాయి అని చెప్పేసి పైన ప్లాస్టిక్ వచ్చి లోపల స్టీల్ వచ్చే బాక్సులు తీసుకున్నాను. అవి అంతగా మన్నలేదండి. అవి అంతగా మన్నకపోగా 1 ఇయర్ అయ్యేసరికి ప్లాస్టిక్ బాక్సు కిందకొచ్చేసేదనమాట. అదొక రకంగా చుట్టూతా కొంచెం బ్లాక్ అయిపోయి బాగుండేది కాదు. ఆ తర్వాత నుండి ఈ బాక్స్‌లే తీసుకున్నానండి. మా చిన్నప్పుడు ఇవే బాక్స్‌లు వాడేవాళ్ళము. ఇంకా ఇవైతేనే బావుంటాయి అని చెప్పేసి ఈ బాక్సు అలానే బుట్ట, వాటర్ బాటిల్ ఇవే తీసుకున్నాను. ఇవి ఇంచుమించు 3-4 ఇయర్స్ నుంచి కూడా చాలా బాగా మన్నుతున్నాయి. స్నాక్స్ బాక్స్ వచ్చేసి మా పాప బ్యాగ్‌లో పెట్టుకుందండి. ఓన్లీ క్యారేజు, వాటర్ బాటిల్ మాత్రమే బుట్టలో పెట్టుకుంది. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.